ఇక ఇటు ఏపీకి సంబంధించి చూస్తే 2004 2019లో ఓటమికి కారణాలు ఏంటో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తనను ఎవరూ ఓడించలేదు అన్నారు, తనను తానే ఓడించుకున్నాను అన్నారు సీఎం. 2004 2019 ఎన్నికల్లో ఓటమికి తానే కారణం అంటున్నారు ఆయన. కొన్ని పనులు చేయకపోవడం వల్లే తాను ఓడిపోయాము అన్నారు. పనిలో పడి పార్టీని అలాగే ఎమ్మెల్యేలని కూడా సమన్వయం చేసుకోలేకపోయాను అన్నారు చంద్రబాబు. ఒకసారి ఓడిపోతున్నా అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004 2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పని ఒత్తిడి ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది.